నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోల్నాకలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల జాతర అమ్మవారికి తొలి బోనం సమర్పించిన ఆలయ వ్యవస్థాపకులు మల్లేశం ఈటెల రాజేందర్ ను పరామర్శించిన రఘునందనరావు రాజా సింగ్ హుజూరాబాద్ లో మళ్లీ ఈటెల గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న పెనుకొండ పోలీసులు 8 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం 6 అరెస్ట్ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తల నిరసన ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే అంబర్పేట నియోజకవర్గం గోల్నాకలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేశం ఇంటి నుండి తొలి బోనం సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు భద్రయ్య ఆలయ వ్యవస్థాపకులు కొండపు రంగుల మల్లేశం కొందపు రాజు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించడంతో కరోనాను పారద్రోలాలని అమ్మవారిని కోరుతున్నామని తెలిపారు ప్రతి ఒక్క భక్తులు బోనం సమర్పించి అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు కోరారు ఫస్ట్ 1/8 రోజున ఈ అమ్మవారి గుడి 20 సంవత్సరాల కింద చిన్న గుడిను దీన్ని భక్తులందరూ శ్రమ చేసి దీన్ని బాగుపరిచి పెద్ద గుడి కట్టి దీన్ని మంచి చేసినాము ఈరోజు బోనాలు మంచిగా శాశ్వతంగా ఎప్పుడు తీసినట్టు ఇప్పుడు తీసి దీన్ని మంచిగా భక్తులు అందరూ వచ్చి దీన్ని మంచిగా భక్తి శ్రద్ధలతోటి చాలా బాగా చేసి ప్రతి సంవత్సరం ఇట్లే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గోల్నాక ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ దేవాలయం వారి మొదటి మాతా బోనము శ్రీ రంగుల మల్లేశము రంగుల లక్ష్మణు రంగుల స్వామి వారి కుటుంబం వారు ప్రతి సంవత్సరము గత 60 సంవత్సరాలుగా తీయడం జరుగుతున్నది. అందుకే ఈరోజు కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని దేవతను అందరూ మొక్కుకొని ఈ మహమ్మారి మళ్ళా రావద్దని దేశంలో గాను మన ప్రపంచంలోనే ఉండొద్దని మేము అందరం కోరుకొని ఈ దేవాలయానికి మంచిగా పూజ చేసుకున్నాం సార్. పోచమ్మ దేవాలయం శాంతినగర్ గోల్నాక కమిటీ మెంబర్స్ అని 60 సంవత్సరాల నుండి ఫస్ట్ బోనం మొదటి బోనము రంగుల లక్ష్మణ్ ఫ్యామిలీ రంగుల మల్లేష్ రంగుల స్వామి తరపు నుంచి ఇది 60 ఏళ్ళ సంది వస్తున్న ఈ బోనం ఈ మాతకు ఈ కమిటీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాము. ఈ మహమ్మారి కరోనా మహమ్మారితో మనం జయించి ఈ మందిరం కూడా ఇంకా పునర్నిర్మాణం చేయాలి. మా ప్రెసిడెంట్ భద్రయ్య శెట్టి గారు మళ్ళీ మేము లక్ష్మణ్ భూపతి లక్ష్మణ్ రంగుల వేణు ఆర్ఎస్ మహేష్ మన రాజేష్ అందరం గుడి ఈ పునర్నిర్మాణం చేసినాం. ఇది 100 సంవత్సరాల గుడి. ఈ గుడికి డెవలప్ చేయడం అనేది మా భద్రయ్య శెట్టి వాళ్ళ తరపున అయ్యింది. మా భూపతి లక్ష్మణ్ అయినా కూడా మేమైనా కూడా మేమందరం కలిసి ఈ గుడిని డెవలప్ చేసినాము. ఈ రంగుల లక్ష్మణ్ ఫ్యామిలీ రంగుల ఫ్యామిలీకి కూడా మేము చాలా ధన్యవాదములు తెలుపుతున్నాం. కమిటీ తరపు నుంచి ఈ 60 ఇయర్స్ నుంచి 65 సంవత్సరాల నుండి మొదటి బోనం ఎక్కిస్తున్న ఈ మా ఫ్యామిలీకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫ్యామిలీ తరపు నుంచి జై సంఘం గోల్నాక నల్లపోచమ్మ దేవస్థానము గత 60 సంవత్సరాల నుంచి మా ఫస్ట్ బోనం మాదే ఉంటుంది. రంగుల మల్లేషు రంగుల స్వామి రంగుల లక్ష్మణు ఆధ్వర్యంలో ఇన్ని రోజులు ఈ కార్యక్రమం జరుగుకుంటూ వస్తున్నది. ఈ బస్తీ కమిటీ సభ్యులు మాకు మంచి సహకరించారు. ఇక అపోలో ఆసుపత్రిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను రఘునందనరావు రాజా సింగ్ పరామర్శించారు. ఆసుపత్రి నుంచి సోమవారం ఈటెల డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. హుజూరాబాద్ కు చేరుకున్న వెంటనే ఈటెల పాదయాత్రను కొనసాగిస్తారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ఈటెల గెలవడం ఖాయమని రాజా సింగ్ అన్నారు. 7వ ఈటెల ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని రాజా సింగ్ స్పష్టం చేశారు. నేను కోఆర్డినేట్ చేసినాను. లాస్ట్ సెషన్లో నేను సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండివిజువల్ సమస్యల గురించి మాట్లాడడం మంచిగా వ్యాపార లైసెన్స్ సీఎం డైరెక్ట్ అయిపోయింది. సిఎస్కి
కేసులు ఉన్నాయి సార్ అని నేను చెప్పబడింది. లేకపోతే డైరెక్ట్ అన్నాడు ఆయన ఎమ్మెల్యే కేసు నేను చెప్తాను ఈవెంట్. బట్ ఈరోజు నాకు మళ్ళీ వచ్చినప్పుడు గట్టిగా వేసుకుందామని తీసుకెళ్ళి దొరిపెట్టాలి. అడగకపోతే అమ్మ కూడా తను ఒక రకంగా ఇక అనంతపురం జిల్లా పెనుకొండ పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో 80 కేసుల మద్యాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. పెనుకొండ సమీపంలో తనిఖీలు చేస్తున్న సమయంలో వీటిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 8 లక్షలు ఉంటుందని తెలిపారు. వీటిని రవాణా చేస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పెనుగొండ సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ పెట్టి నిన్న మొత్తం 360 టెట్రా ప్యాకెట్స్ 3 ముద్దాయిల నుంచి సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మొత్తం 7,200 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక బొలెరో వాహనం కూడా సీజ్ చేశాము. ఇందులో 2 ముద్దాయిలు అండ్ 2 8 PM ఫుల్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా 80 కేసెస్ సీజ్ చేయడం జరిగింది కర్ణాటక మధ్య. టోటల్ 7,550 90 ml టెట్రా ప్యాకెట్స్ అండ్ 2 ఫుల్ బాటిల్స్ అలాంగ్ విత్ 3 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 6 మంది మీద కేసు పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. టోటల్ వాల్యూ 4 lakhs. వీళ్ళు కొనుగోలు చేసి 4 lakhs. మార్కెట్ వాల్యూ 8 lakhs దాకా. పెనుగొండ మండలమే మరువపల్లి దగ్గర ఒకటి పట్టుకోవడం జరిగింది. ఇది ఏదైతే 76 కేసెస్ పట్టుకున్నారో 7,200 టెట్రా ప్యాకెట్స్ మరువపల్లి లిమిట్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా పెనుగొండ వాసులు ఉన్నారు దీంట్లో అండ్ సీకేపల్లి వాసి కూడా ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమని బీజేపీ నేత మండిపడ్డారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కోదండరాం మాట్లాడుతూ కరోనా కాలంలో పన్నుల పెంపు ఏమిటి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పన్నులు పెంచుతుంటే ప్రజలు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేను ఏం చేస్తారని మండిపడ్డారు. కొత్త పన్నులు వేయాలంటే ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోలో పెట్టి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. సోదరులారా, ఈరోజు పుట్టపర్తిలో కరోనా కష్టకాలంలో కడుపు నిండా అన్నం తినే సమయంలో అసలు అది కూడా నోచుకోని పరిస్థితిలో ఈరోజు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ కరోనా కష్టకాలంలో కుటుంబం జరిపే పరిస్థితిలో లేని ప్రజలకు ఈ పుట్టపర్తిలో ఇంటి పన్నుల పేరుతో లక్షలు నోటీసులు ఇస్తే ఇప్పటికే పుట్టపర్తి పరిస్థితి అగమ్య గోచరము, దయనీయ పరిస్థితిలో ఉంది. ఎంతో మంది బాడుగులు కట్టుకోలేక ఊరు వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో మరి లక్షల నోటీసులు ఇచ్చి ఈ మున్సిపాలిటీ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము. పుట్టపర్తిలో ఉన్న ఆర్థిక పరిస్థితులను మీరు తెలుసుకొని ఈ రోజు జరగబోయే కౌన్సిల్ మీటింగ్ రద్దు చేసి ఈ చెత్త పన్ను బిల్లును ఆ తర్వాత ఇంటి పన్ను పెంచేదాని మీద మీరు రద్దు చేస్తే తప్ప పుట్టపర్తి ప్రజలకు మీరు న్యాయం చేసే విధంగా ఉంటుంది. లేదంటే మీరు గెలిచిన ప్రతి ఒక్క వార్డులోనూ పుట్టపర్తి ప్రజల నోట్లో మొన్ను కొట్టినట్టుగా భావిస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. అందరూ ఈ విధంగా భారం వేయడము మీకు సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే ఈ రోజు చెత్త పన్నును పెట్టారు, రేపు పొచ్చు పన్ను కూడా పెడతారు. కాబట్టి ఇదే విధంగా చెప్తున్నాను, తక్షణమే ఈ బిల్లును మీరు రద్దు చేస్తే తప్ప పుట్టపర్తికి ప్రజలు న్యాయం చేయలేరని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.
ఇక తిరుపతిలో వరుస బైక్ చోరీలు కలకలం రేపాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొద్ది రోజులుగా బైక్లు మాయమవుతున్నాయి. రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్లో 5 బైకులు మాయమయ్యాయి. అనుమానంతో దగ్గరలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అందులో ఓ బాలుడు నేరుగా బైక్ దగ్గరకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. ఎవరూ రావడం లేదని నిర్ణయించుకొని బైక్ ఎత్తుకెళ్లాడు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. 16 ఏళ్ల కుర్రాళ్ళు బైక్లు ఎత్తుకెళ్తున్నారని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఆక్వా అభివృద్ధి పేరుతో నిబంధనలను తుంగలో తొక్కుతూ కొందరు సాగిస్తున్న చేపలు, రొయ్యల సాగు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల మూలంగా నదుల్లో చేపలు చనిపోతున్నాయి. పాయకరావుపేట మండలం కుమారపురం గ్రామంలో గల రొయ్యలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ మరియు వెంకటనగరం, రాజనగరం గ్రామాల్లో గల రొయ్యల చెరువుల నుండి వ్యర్థ జలాలను పంప నదిలోకి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంకటనగరం గ్రామ సర్పంచ్ వంక వెంకటరమణ కాలుష్య జలాల మూలంగా నదిలో చేపలు చనిపోయి పైకి తేలుతున్నాయన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ సుబేదారిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు తను మొన్న తప్పుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత బక్క జాడ్సన్ ఏఐసీసీ మెంబర్ పైన నిప్పులు చెరిగారు. కేవలం డబ్బుల కోసం మాత్రమే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్లా తీసుకుంటాడు? అధిష్టానానికి ఫిర్యాదు చేయాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎట్లా పోతుంది ఫిర్యాదు? జిల్లా అధ్యక్షుడు మీరు చెప్పొచ్చు కదా. జిల్లా అధ్యక్షుడు కదా, ఆయన హైదరాబాద్ లో చేసిండు, ఇక్కడ వరంగల్ లో చేయలే. హైదరాబాద్ లో చేసిండు. హైదరాబాద్ లో చేయాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకునేది ఉంటే లక్షల మంది వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ 5 వస్తారా? 5 రారు కదా. ఈ అక్కర్రాని వాళ్ళు ఇక్కడ ఏం పనులనే ఎమ్మడేసుకుంటాడు.
వేసుకొని వీళ్ళని పట్టుకపోయి ఆశ చూపెడతాడు. దాకర్ 1 లక్ష ఇస్తా మీకు 10,000 ఇస్తా అని చెప్పని. ఇదే బిజినెస్ అతనిది. అదేదైనా కష్టపడే బిజినెస్. పోనీ మీ లెక్క ప్రెస్ లెక్క పొద్దుగా లేచి బ్యాంకులు పట్టుకొని దేశాలు కూడా తిరుగుతలేడు కదా. పోనీ నా లెక్క బైబిల్ రోజు పెట్టుకొని బయట బతుకుతలేడు కదా. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే నా అధిష్టానాన్ని ప్రాధేయపడుతున్నా. జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళు చేపట్టికే మన కాంగ్రెస్ పరువు పోతున్నది అని చెప్పని చెప్తున్నాను. వితౌట్ ఎనీ పర్మిషన్. అదే రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపు పిలిపిస్తే ఎన్ని లక్షల మంది వచ్చారు మీకు తెలుసు కదా. హైదరాబాద్ లో అది పెట్రోల్ ధరలు తగ్గించాలని ఎన్ని లక్షల మంది వచ్చారు. మరి ఈయన దగ్గరికి ఎందుకు 5 తప్ప ఇంకెక్కడ లేరు. అసలు వాళ్ళ 5 కూడా అసలు వాళ్ళు కాంగ్రెస్ వల్ల కాదా అదొకటి తెలుసుకోండి ఫస్ట్. అసలు కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నదా లేదా వాళ్ళకు. అని ఎవరు పడితే వానికి ఆశ చూపెట్టాడు, వాళ్ళ దగ్గరనే పైసలు తీసుకున్నాడు. ఈయనకి ఏం పని లేదు. పొద్దుగాలు లేస్తే ఎవరిని మింగుదామా, ఎవరి దగ్గర పోయి పైసలు తెచ్చుకుందామా. నేను ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పటి నుంచి, ఈయన వికలాంగుల చైర్మన్ ఉన్నప్పటి నుంచి, దానికంటే ముందు నుంచి నాకు తెలుసు. ఈయన కేవీపీ ఇంటి ముందట వాచ్మెన్ గిరి చేసినప్పటి నుంచి నాకు తెలుసు. దానికంటే ముందు వరంగల్ ఉన్నప్పుడే నాకు తెలుసు. ఈయన గుణం నాకు తెలియదా. మీరు కాకుండా ఇంకెవరైనా సీనియర్ లీడర్ గుర్తించారా సార్ ఈ వాయిస్? ఏ వాయిస్ ని? ఇప్పుడు ఇతను మాట్లాడిన ఎందుకు డైరెక్ట్ వాట్సాప్ లోనే వస్తున్నది. మా ఎన్ఎస్ఐ స్టేట్ వాట్సాప్ అని చెప్పనున్నది, దాంట్లోనే వస్తున్నది. ఆ గ్రూప్ లోనే వస్తున్నది. అందరు చూసుంటారు. అందరు చెప్పే అది ఉండాలి కదా. ఇప్పుడు ఆయనకు ఒక్కడికే ఉన్నది 4.5 కోట్ల మందిలో ఈయన ఒక్కడే మాట్లాడుతున్నాడు. మన దయాకర్ రావు అన్న సంగతి మొత్తం తెలంగాణ మొత్తానికి తెలుసు కదా. తెలిసిన వాళ్ళు ఎందుకు మాట్లాడతాడు వేరే వాళ్ళు? ఈయనకి ఏం అవసరం? ఈయన పిటిషన్ ఇచ్చాడు, రైట్ కేసు పెట్టాడు, నో ప్రాబ్లం, పోలీసు చూసుకుంటారు కదా. ఈయన అంటాడు మేము తెలంగాణ ఇచ్చిన. ఈయన ఇచ్చిండా తెలంగాణ? తెలంగాణ స్టేషన్ అప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? కనపడ్డాడు అసలు ఉన్నాడు ఆయనే? ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందా? మేమిచ్చినాము తెలంగాణ అని చెప్పి అంటాడు. ఈయన జోబులోంచి ఇచ్చినట్టు. 1200 మంది బలిదానం అని చెప్పని అంటాడు. 1200 బలిదానంలో నువ్వెందుకు బలిదానం కాలే? నువ్వెందుకు యూనివర్సిటీలో అవుపలే? అప్పుడు నువ్వే ట్రై చేస్తే టీఆర్ఎస్ లో పోదామని చెప్పాలి. అక్కడ కాకపోతే మన కాంగ్రెస్ లో ఉన్నావు. ఇక అంబర్పేట నియోజకవర్గం అలీకేఫ్ దుర్గానగర్ కాలనీలో దుర్గా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం బోనాలు సమర్పించారు. ఆలయానికి ముఖ్య అతిథిగా మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ దుర్గా ప్రసాద్ పద్మారెడ్డి విచ్చేశారు. ముందుగా అమ్మవారికి వడిబియ్యం పోసి వారి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో వైభవంగా బోనాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బోనాలు సమర్పిస్తున్నారన్నారు. వర్షాలు బాగా కురుస్తున్నాయని, కరోనా మహమ్మారి దూరం కావాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గా మైసమ్మ ఆలయం అధ్యక్షులు దుర్గా ప్రసాద్ రెడ్డి, ఆలయ ప్రధాన కార్యదర్శి ఏనుగంటి నరేందర్ నేత, వి శంకర్, మల్లేష్, అంజయ్య, కనకయ్య, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. దుర్గానగర్లోని ఈ దుర్గా మైసమ్మ ఆలయంలో మరి అత్యంత వైభవంగా బోనాలు జరుగుతాయి. మరి ఆలయ నిర్వాహకులు కూడా చక్కగా ప్రతి ఏటా అన్ని ఏర్పాట్లు నిర్వహించి మరి ఘనంగా పండుగ జరిపేటట్టు అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. అలాగే మరి ఈ కోవిడ్ కారణంగా అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి భౌతిక దూరం పాటిస్తూ అందరూ కూడా వారి హెల్త్ చూసుకుంటూ అలాగే మరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలని ఆలయ నిర్వాహకులు కూడా ముందుగానే సూచించారు. అలాగే మరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మరి ఇక్కడ ఈ అమ్మవారిని ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి వారి సేవలో తరించి మరి ప్రతి ఏటా కూడా నైవేద్యాలు అర్పించి మరి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని, వానలు ఎలాగో బాగా కురుస్తున్నాయి, అలాగే మరి ఈ కరోనా ఏదైతే మహమ్మారి ఉందో మరి అది మొత్తము రూపుమాపై మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరి అమ్మవారిని ఈరోజు పూజించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిబ్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు గన్రత్ సుజాత, తలమడుగు జెడ్పీటీసీ సభ్యులు గోక గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక కరోనా మహమ్మారి వల్ల కొన్ని కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా దాని బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కరోనా బాధితులకు అండగా నిలవాలన్న సదుద్దేశంతో ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందిస్తూ సమాజంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా కరోనాతో బాధపడుతున్న బాధితుడి సోదరుడు పరమేష్ కు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ చిన్న కుమార్తె కాచం తన్మయ్ పుట్టినరోజు సందర్భంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ బాదం శ్రీనివాస్, లయన్ కాచం సాయి, లయన్ నంగునూరి రమేష్, లయన్ కళ్యాణ్, లయన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం చార్టర్డ్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గారి చిన్న కూతురు బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను పరమేశ్వర్ గారికి ప్రదానం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ లయన్స్ క్లబ్ తరఫున సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కాసం సత్యనారాయణకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా తమ్మునికి కరోనా వచ్చినందుకు కాసం సత్యనారాయణ సార్ గారు మాకు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్, బీజేపీ నాయకులు మోహన్ రావు పాటిల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ మాట్లాడుతూ ఎంపీ ప్రత్యేక ఫండ్ నుండి ఆలయానికి రోడ్డు మార్గం వేయించాలని, అలాగే భక్తుల సౌకర్యార్థం ఒక షెడ్ నిర్మించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ సోయం బాపురావు త్వరలోనే ఆలయ అభివృద్ధికి శ్రద్ధ పెట్టి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కారే, గట్టు మైసమ్మ సేవా సభ్యులు, వివిధ పార్టీల కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరూ చేసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా బైంసా పట్టణ ప్రజలకు అదేవిధంగా ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ బోనాల పండుగ సందర్భం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ టెంపుల్ కు సంబంధించిన ఏదైతే మరి చైర్మన్ గారు అదేవిధంగా రామారావు పటేల్ గారు, మోహన్ పటేల్ గారు చెప్పినట్టుగా ఏదైతే మన కాంపౌండ్ వాల్ అనేది ఇక్కడ లేదు, అయిపోయింది. అది
కేంద్రం నుంచి 14-15 ఫైనాన్స్ నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఒక కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలకు కలిసి ₹1 కోటి దాకా ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఏదైతే రోడ్డు లేదు అని చెప్పడం జరిగింది, తప్పనిసరిగా రోడ్డు వేయిస్తామని కూడా ఈ సందర్భంగా బోనాల పండుగ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షెడ్డు అనేది కూడా లేదు, తప్పనిసరిగా షెడ్డు అనేది కూడా అవసరం కాబట్టి త్వరలోనే మా ఎంపీ ల్యాండ్స్ రాగానే ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే బైసా పట్టణానికి గట్టు మైసమ్మ టెంపుల్ కు తప్పనిసరిగా ఇస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఏది ఏమైనా హిందువుల పండుగను మనం అందరం కూడా హిందువులము అనే విధంగా గర్వపడే విధంగా మనం చేయాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోల్నాకలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల జాతర. అమ్మవారికి తొలి బోనం సమర్పించిన ఆలయ వ్యవస్థాపకులు మల్లేశం. ఈటెల రాజేందర్ ను పరామర్శించిన రఘునందనరావు రాజాసింగ్. హుజూరాబాద్ లో మళ్లీ ఈటెల గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న పెనుకొండ పోలీసులు. 8 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం, 6 అరెస్ట్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తల నిరసన. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.